ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై ప్రశ్న రావణ్లో మావోయిస్ట్ భావజాలం ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ని రిమాండ్కి తరలించారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అండ్ రావణ్ ఫోన్ను పరిశీలించడంతో అందులో మావోయిస్ట్ భావజాలం ఉన్నట్లు తాము గుర్తించామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అలాగే మావోయిస్టు హెడ్మాను రావణ్ కీర్తిస్తూ ప్రసంగించిన వీడియోలు సైతం ఫోన్లో ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాదు హిందూ దేవుళ్లే టార్గెట్గా రావణ్ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దేవుళ్లను కించపరచడం, అవమానించడంలో భాగంగానే తాను రావణ్ అనే పేరు పెట్టుకున్నానని కూడా పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు జోసెఫ్ బచ్చలకూరి. మతం, కులాన్ని అడ్డు పెట్టుకొని యొక్క విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగాలు, పదవుల్లో ఉన్న వారిని దూషించడం, వ్యవస్థలపై ద్వేషం కలిగించేలా రావణ్ తీరు ఉందని తెలిపారు. అందుకే రాజద్రోహం కేసు పెట్టామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అంతేకాదు అసలు రావణ్కు సహకరిస్తున్న వారెవరో కూడా తేలాల్సి ఉందని, విచారణకు కూడా ఆయన సహకరించలేదని, ఆల్మోస్ట్ అంటే గత 4-5 కేసుల్లో ఆయన విచారణకి సహకరించింది చాలా తక్కువ అని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. అయితే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను పవన్ కళ్యాణ్పై చేసిన అసభ్య కామెంట్స్ కేసులో గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టడంతో ధర్మాసనం 14 రోజులు రిమాండ్ విధించింది. అండ్ ఆయనపై ఏదైతే రాజద్రోహం పడిందో ఇంకా మస్ట్గా రిమాండ్ చేయాల్సిన పరిస్థితి. సో ఇటు ఉపా సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. అండ్ జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన కంప్లైంట్తో ఈ కేసు నమోదైంది. అండ్ ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది కోర్టు. సో మరి ఆ రిమాండ్లో జోసెఫ్ బచ్చలకూరి ఏం చెప్తాడు, అంటే తన వెనక ఉన్నది ఎవరు? ఇప్పటికే ప్రకాష్ రాజ్ చాలాసార్లు రియాక్ట్ అయ్యారు. ఇటు కొంతమంది హైదరాబాద్కి చెందిన జర్నలిస్టులు కావచ్చు, సో చాలామంది ఆయన ట్రాప్లో ఉన్నారు. సో ఇటు ఇదంతా దీని వెనక ఉన్నది కేవలం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో ఒక అంటే ఎంక్వైరీని ట్రాన్స్పరెంట్గా చేయాలని చెప్పి కూడా కూటమి సర్కార్ చాలా గట్టిగా ఆదేశించింది హోంశాఖకి. ఇప్పటికే కేంద్ర హోంశాఖకి ఇటు ప్రశ్న టీం నుంచి కంప్లైంట్స్ వెళుతున్న నేపథ్యం. ఒక పక్కన ఎట్టి పరిస్థితిలో అంటే అతని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని రాజద్రోహం పెట్టారు, లేకపోతే ఎన్హెచ్ఆర్సీకి కావచ్చు, ఈ యొక్క మానవ హక్కుల సంఘాలకి కావచ్చు, వీళ్ళందరికీ అంటే ఆల్మోస్ట్ చెప్పి పెట్టి ఉంచేశారు, ఇతను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆయన కస్టడీలో కూడా ఫుడ్ తినట్లేదు అని చెప్పి. సో ఆల్మోస్ట్ రావణ్ అయితే కేసులో గన్నవరంలో రిమాండ్ అవ్వడానికి ముందు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రావణ్ ఒక వీడియో చేశాడు. అంటే దానికి ముందే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో ఏంటంటే చంపేస్తే చంపేయండి కానీ మేము ఉన్నామని గుర్తించండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత హాస్యాస్పదం. ఆయన చేసిన పనులేమో కులాలని మతాలని రెచ్చగొట్టడం, లేదు ప్రశ్నించే హక్కుతో దూషించడం, ఇలాంటి పనులు చేస్తున్నటువంటి రావణ్ను నిజంగా అరెస్ట్ చేయొద్దా? మీరు ఏమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సమయంలో మావోయిస్ట్ భావజాలం కావచ్చు, రాజకీయం కోసం, స్వలాభాల కోసం, కొంత వ్యక్తుల స్వభావాల కోసం, వాళ్ళ కోసం పనిచేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఈ కేసులో ఇప్పటికే రావణ్ రిమాండ్ రిపోర్టే కాదు, రావణ్ సిడిఆర్ కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. ఇప్పటికే మనం చూసాం రావణ్ గురించి, రావణ్ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, అండ్ ప్రకాష్ రాజ్కి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి కావచ్చు. ఎందుకంటే బేసిక్గా ప్రకాష్ రాజ్ గారు హిందూ వ్యతిరేకి, ఆయన ఇంకా వేరే ధర్మాలను కూడా నమ్ముతారు ఆయన, కానీ హిందువులు మాత్రం నమ్మరు. ఎవరన్నా హిందుత్వం లేకపోతే సనాతన ధర్మం మాట్లాడారంటే వెంటనే పరిగెత్తుకు వచ్చేస్తారనమాట. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించారు ఆయన. ఇంకేదైనా సహాయాలు లేకపోతే ఇంకోటి ఉంటే ఆలోచిస్తారేమో, కానీ హిందువులను తిట్టడంలో, హిందువుల్ని కించపరచడంలో, వ్యతిరేకించడంలో మాత్రం ఆయన అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించరు. సో అలాంటి వ్యక్తి మరి ప్రశ్న రావణ్ ఏం చెప్పాడు గతంలో? లేదు అసలు నాకు దేశభక్తి లేదు, నాకు దేశానికి, భారతదేశానికి నాకు సంబంధం లేదు అని చెప్పి చాలా నెక్స్ట్ లెవెల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇలాంటి నేపథ్యంలో
వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మాటల్ని ఇప్పుడు ఉపా చట్టం పెట్టడానికి యూజ్ అయ్యాయి. ఎవరో ఇరికించలేదు ప్రశ్నారావుని. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ నీ నోట్లో అన్నదానికి వాళ్ళు పెట్టింది ఏంటి? సమ్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అండ్ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని వీళ్ళిద్దరిని అన్నాడని చెప్పి దానికి సంబంధించిన కేసులో పెట్టారు. ఉపా చట్టం పెట్టలే అప్పుడు దాకా. చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో లోకేష్నో లేకపోతే రఘురామకృష్ణరాజునో అన్నందుకు ఉపా చట్టం పడలేదు, రాజద్రోహం కేసు పడలే. పడిన దానికి రీజన్ ఏంటి? దేనికోసం పడింది? ఆయన మాట్లాడిన మాటలు, మావోయిస్టు భావజాలం, కులాలని మతాలను రెచ్చగొట్టడం, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళని దూషించడం, అవమానించడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కేసులు పడ్డాయి. అంతే తప్ప ఏదో ఊరినే రాజద్రోహం కేసు పడలా. రాజద్రోహం కేసు ఎవరిని పెడతారో అలా పెడతారా? సంఘ విద్రోహ శక్తులమే పెడతారు. ఎవరైతే సమాజాన్ని చెడగొట్టాలనుకుంటున్నారో, ఉగ్రవాదులు, నక్సలైట్లు, ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు పాల్పడేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని స్వాగతించేవాళ్ళు, వాళ్ళ మీద పెడతారు ఉపా చట్టం. నీ మీదో నా మీదో ఎవరి మీద పెట్టరు. అది పెట్టాలంటే అది దానికి సంబంధించి ఒక సాలిడ్ ఎవిడెన్సెస్ ఉండాలి. ఆయన చేశాడు కాబట్టే పెట్టారు. తప్పేంటి? సో సరిగ్గా జూన్ 28న దళిత క్రైస్తవ సంఘం శంకరావు అని ఒక సభ పెట్టారు. దాంట్లో క్రైస్తవుల గురించి ఏమన్నా మాట్లాడారా? క్రైస్తవుల అభ్యుదయం గురించి, ప్రగతి గురించి, వాళ్ళ రేపటికి వాళ్ళ ఆశయాల గురించి, ఆశల గురించి, వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా వాళ్ళని బయట వేయాలి అని మాట్లాడారా? పోనీ లేదు, అది కూడా లేదు. కేవలం ఏంటి మాట్లాడింది? ఏంటి టార్గెట్? పవన్ కళ్యాణ్. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఆయన నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి. సౌత్లో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం సనాతన ధర్మాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక గట్టిగా కాలుకి బలపం కట్టుకుని పనిచేస్తున్నారు కాబట్టి. పోనీ ఆయన కనుక అప్పట్లో చేగువేర అన్నప్పుడు లెఫ్ట్ భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ కనుక మీరు చూసినప్పుడు అప్పుడేం మాట్లాడలేదే మరి మీరు? ఆయన ఊగిపోయిన ప్రసంగాలు చేసినప్పుడు అప్పుడేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? దేనికోసం మాట్లాడుతున్నారు? సో ఇప్పుడు ఈ కేసులో అంటే చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకే ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు. ప్రశ్నారావుని రాజద్రోహం కేసు పెట్టారు. ఎస్, ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ తిట్టినందుకు. దాని మీద బెయిల్ వచ్చేసింది బయటికి. కానీ మళ్ళీ వేరే కేసులో పడిన తర్వాత దాని తర్వాత ఉపా చట్టం పడింది. ఇతని కాల్ హిస్టరీ, ఇతని వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత ఇది తేడాగా ఉంది, సంఘ విద్రోహ శక్తులకు పాల్పడుతుంది అన్న తర్వాతే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీద ఉపా పెట్టడం జరిగింది. 14 రోజులు రిమాండ్ పంపడం జరిగింది. సరే, బయట ఉండి జడాశ్రవణ్ లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఏం మాట్లాడతారంటే, లేదు అతన్ని ఉరిదీసేస్తారు, లేకపోతే ఆయన్ని లైఫ్ వేసేస్తారు, యావజ్జీవం పడుతుంది, ఆయనకి లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి అని మాట్లాడుతున్నారు. నిజంగా జోసెఫ్ బచ్చలకూరి కనుక సరే అతని పర్సనల్ లైఫ్ ఎలా అయినా ఉండండి, అతను చాలామంది అమ్మాయిలతో చేయరాని పనులు చేశాడనో, పెళ్ళైనా సరే వేరే వాళ్ళతో మాట్లాడానో, లేదంటే దానికి సంబంధించి చాలా వీడియోలు యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. అండ్ తన క్యారెక్టర్ గురించి కూడా చాలామంది ఇదిగా మాట్లాడుతున్నారు. తన క్యారెక్టర్, ఇదంతా మనకొద్దు, పర్సనల్ లైఫ్ వద్దు. కానీ ఒకటి కావాలి కదా, ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైతే వీడియోలు త్రూగా అన్నాడో ఆ మాటలు మాత్రం మనకు కావాలి కదా. తాను ఉంటున్నటువంటి దేశం, తాను చేస్తున్నటువంటి తిండి, తాగే నీరు, కట్టుకునే బట్ట ఇక్కడివి, కానీ పొగిడేది మాత్రం వేరే వాళ్ళని. నాకు నా దేశం అనేది ఇష్టం లేదంటాడు. అంత దారుణంగా మాట్లాడొచ్చా? అంటే ప్రశ్నించే ముసుగులో అబ్యూస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు జస్ట్ ఇమాజిన్, మీరే ఇమాజిన్. ఇప్పుడు నేను ఒక మాట ప్రశ్నించాలి మిమ్మల్ని, తిట్టాలా ఫస్ట్, లేకపోతే నేను అడగాల? తిడితే మీకు మాకు గొడవే కదా, కేసు పెడతారు. జరిగింది ఇదే. ఇప్పుడు అడిగితే ఇబ్బంది ఏముండేది కదా. అడిగితే మీకు కూటమి సర్కార్ చెప్పనందా? పోనీ ఏ కేసులో అయినా సరే తాత్సారం జరిగింది అని న్యాయంగా మాట్లాడండి. అన్యాయంగా డోర్ డెలివరీలు, శవాలను చంపేయడాలు, లేకపోతే డాక్టర్లను చంపేయడాలు, పిల్లలను చంపేయడాలు, అడ్డొచ్చారని చెప్పి మాట్లాడటం ఇలా లేదు కదా. నిజంగా ప్రశ్న అరెస్ట్ కరెక్టే కదా? మస్తు కామెంట్ చేయండి.